ప్రాణం తీసిన యూట్యూబర్ ఇంటర్వ్యూ. ఇంకో చూడు, ఆఖరికి ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిళ్ళు, ఆఖరికి ఆయన ప్రాణం తీసిళ్ళు. ఇదైతే పాపం చాలా బాధాకరం. ప్రాణం తీసిన యూట్యూబ్ ఇంటర్వ్యూ. బీఆర్ఎస్ నేత మాజీ మావోయిస్టు దారుణత్య. 46 ఏళ్ల క్రితం జరిగిన తండ్రి మర్డర్కు కొడుకు ప్రతీకారం. ముందుగా అభిమానిని అంటూ పరిచయం, ఆపై మర్డర్కు స్కెచ్. రాజన్న సిరిసిల్లలో ఘటన జరిగింది. 46 సంవత్సరాల తర్వాత తన కోరిక నెరవేర్చుకున్నాడు కొడుకు. ఇక్కడ ఉన్నటువంటి సంతోష్ అనేటువంటి జక్కుల సంతోష్ ఇక్కడ బెల్దప్ సిద్ధ అన్నటువంటి వార్త కూడా చూసినాం. ఎప్పుడు 46 సంవత్సరాల క్రితం జరిగినటువంటి హత్యను దృష్టిలో పెట్టుకొని తన కుమారుడు యూట్యూబర్ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకొని చంపేసిన నేపథ్యం కూడా మనం వస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ. బీఆర్ఎస్ నేత మాజీ మావోయిస్టు ప్రాణాన్ని బలిసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందిన బెల్లపు సిద్ధన్న అజ్ఞతలో ఉన్నప్పుడు పార్టీ ఆదేశారం పెద్దన్న అనే వ్యక్తిని హత్య చేశాడు. అతను ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా విషయం తెలుసుకున్న మృతుని కుమారుడు పథకం ప్రకారం సిద్ధయ్యను దారుణంగా మర్డర్ చేసి పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. ఓ చూడండి ఎట్లుందో. ప్రాణం తీసిన యూట్యూబ్ ఇంటర్వ్యూ లేకపోయిందంటే అంతా అయిపోయింది. కక్షలు గిక్షలు ఏ విధంగా వస్తాయంటే చూడండి. ఎక్కడో ఉన్నటువంటి సందర్భంలో ఏం జరిగిందో ఏమైపోయిందో తెలియనటువంటి నేపథ్యంలో భయంకరంగా ఇలా ప్రాణం తీసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసమే కక్షలు ఎప్పటికైనా కక్షలు ఉంటాయి. పాత కక్షలు కొత్త కక్షలను ఎప్పటికుంటాయి. ఒక మనుషులతో మంచుకుంటే నేపథ్యం ఉంటేనే జరుగుతుంది తప్ప ఇలా పోలీసులు ఎదుట లొంగిపోయిన షామ్దందా మావోయిస్టుల కీలక నేతలు సరెండర్. జనవరి 1లోకి లొంగిపోతామని లేఖ విడుదల చేసిన రోజే మహారాష్ట్రలో ఎంఎస్సీ ప్రతినిధి అనంత లొంగుపాటు. ఆయన వెంట మరో 10 మంది నక్సలైట్లు. ఛత్తీస్గఢ్ లొంగిపోయిన మరో అగ్రనేత షామ్దందా. 9 మంది మావోయిస్టులు. వరంగల్ చెందిన షామ్దందా దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న నేపథ్యం ఉంది. మావోయిస్టులు అయితే అందరూ కూడా లొంగిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.